హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఫ్యూయల్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు విషయానికి వస్తే మా చెల్లి అండ్ నానమ్మ కలిసి ఈరోజు ఒక రెసిపీ చేస్తున్నారండి. సో ఏంటి అని నేను అడిగితే, సో ఈవినింగ్ అయింది కదా, తినడానికి ఏం స్నాక్స్ లేవు, సో బేకరీ స్టైల్లో పల్లీలు ఎలా చేస్తారో అనేది నేను నీకు చేసి చూపిస్తాను, నువ్వు కూడా నేర్చుకో. అలాగే పిల్లలు ఉన్నారు కదా, తినడానికి కూడా బాగుంటుంది, కారం కారంగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అని చెప్పేసి ఇలాగ చేస్తుంది. ఇంకా ఇందులోకి ఏంటి అని అంటే, ఒక కప్పు పల్లీలు అయితే తీసుకుంది, అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, ఒక 1.5 టేబుల్ స్పూన్ బియ్యపిండి, ఇంకా ఇందులోకే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం కారం అయితే వేసింది. ఇంకా కారం ఏంటంటే తక్కువనే వేసిందనమాట, ఎందుకంటే వేదాంశ్ ఉన్నాడండి. సో మెయిన్గా ఏంటి అని అంటే వేదాంశ్ కోసమే రెడీ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మా నాన్నమ్మకి మనవడు పోయినాడు, మనవరాలు పోయింది, ఇంకా ముని మనవడు వచ్చినారు కదా అని చెప్పేసి ముని మనవళ్ళ కోసం చేస్తుందండి. సో మేమంతా గాలికి పోయినాము, అందుకే ఏమంటారండి, సో ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు మిన్న అంటారు కదా, సో మేమంతా వెళ్ళిపోయాము. సో ముని మనవడు కోసం అని చెప్పేసి ఈరోజు చేస్తూ ఉంది. ఇంకా ఇందులోకే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసింది. ఇంకా అలాగే దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసిందండి. సో టేస్టీగా ఉండాలంట. సో మనవడు ఎంత టేస్టీగా చేస్తే అంత బాగా తింటాడు, మీకు చేయడమే రాదు అని చెప్పేసి అంటూ ఉంది. ఇంకా పల్లీలలో కొద్దిగా వాటర్ వేసి పిండి మొత్తం కలిపేలాగా కలిపేసి పెట్టేసింది. మా చెల్లెలు ముందుగానే ఆయిల్ పెట్టేసింది కదా, సో అది హీట్ అయిన వెంటనే మా నాన్నమ్మ పల్లీలు మొత్తం ఆయిల్లో వేసి ఇలాగా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే వేయిస్తూ ఉంది. ఇంకా మా నాన్నమ్మ ఏమో పిండి మొత్తం కలిపేసి మా చెల్లెలకి ఇచ్చింది. మా చెల్లెలేమో ఇది ఆయిల్లో తీసేసి పక్కన పెట్టేస్తుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు. ఇంకా ఈ రెసిపీలో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది మీరు ఫైనల్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, మధ్య మధ్యలో వాడు ఆడుకుంటూ కూడా ఉన్నాడు. మళ్ళీ ఒక వాయి అయితే అయిపోయింది, ఇంకొక వాయికి మళ్ళీ వచ్చేసి మళ్ళీ వేసేసింది. ఎందుకులే నానమ్మ మేము చేస్తాము అని అంటే, లేదు నేనే చేస్తా అని చెప్పేసి అంటుంది. ఇంకా మేము ఇక్కడ చేస్తుంటే వీడు చూడండి గ్లాసులు, ప్లేట్లు, సర్వలు అన్నీ తీసేసుకొని ఇలా ఆడుకుంటున్నారు. ఇంకా అందరి వంతు అయిపోయిందండి. ఫైనల్గా నా వంతు అయితే వచ్చింది. చెప్పాను కదా, ఈ రెసిపీలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురం ఇన్వాల్వ్ అయ్యి చేసాము. ఇంకా మధ్యలో తినడం కూడా ఉంది కదండి, తినడం 4th పార్ట్ ఎవరున్నాడు, మా వేదాంశ్ ఉన్నారు కదా, వాడి పార్ట్ కూడా ఉంది ఇందులో. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫైనల్గా పల్లీలన్నీ వేయించేసుకున్నాము. ఇంకా వీటిలోకి మాకి పెద్దవాళ్ళకి బాగుంటాయి, కారం కారంగా తింటాము అని చెప్పి ఇలాగా మిర్చిని మధ్యలో కట్ చేసి చీలికలాగా చేసుకొని ఆయిల్లోనే వేసేసాను. సో ఈ పల్లీల మధ్యలో మిర్చిని కొరుక్కొని తింటుంటే అబ్బబ్బా సూపర్ ఉందండి టేస్ట్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా ట్రై చేసింటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇందులోకే నేను కొద్దిగా కరివేపాకు కూడా వేయించి ఇలాగైతే వేసేసాను. ఇంకా ఫైనల్గా అయితే మన స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నానమ్మ చెప్పింది కదా అని కసిర కన్నా మేమే ముందుగా తిని టేస్ట్ చూసి ఆ తర్వాత వాళ్ళకి పెట్టామండి. టిట్ ఫర్ టాట్ ఉండాలి కదా. సో సరే మీరు పెట్టరా అని చెప్పేసి మా నానమ్మే వచ్చి మనవాడికి తీసుకొని పోయి, వాడు సెల్లు చూస్తుంటే కూడా పక్క పెట్టి తినురా అంటుందండి. చూడండి మనవడి మీద ఎంత ప్రేమనో, మేమంతా ఎక్కడికో వెళ్ళిపోయాము, మనవడే వచ్చాడండి. ఇంకా మా వేదాంశ్ కూడా తిని రెసిపీ ఎలా ఉంది ఏంటనేది ఫైనల్గా మాకైతే రివ్యూ ఇచ్చేశాడు. సో ఈ పల్లీలు స్నాక్ ఐటమ్గా అయితే చాలా బాగుంటాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇదే అండి ఇవాల్టి మా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ అండి, బాయ్ ఫ్రెండ్స్.